ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాబు శ్వేతపత్రాలతో జగన్ కి భయం పట్టుకుంది. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల విమర్శలు. అసెంబ్లీ సాక్షిగా సుత్తి ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఘనంగా చేకూరి కీర్తి వీడ్కోల సభ. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాష్ట్రానికి ఆదాయం లేకుండా అప్పులు మాత్రమే పెరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం యనమల మాట్లాడారు. రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారని, దీని కారణంగానే రాష్ట్రానికి అప్పులు మిగిలాయని విమర్శించారు. శ్వేతపత్రంపై అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి జగన్ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి వెళితే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లు అంతటి గొప్ప పాలన అందించి ఉంటే ప్రజలు ఈ విధంగా తీర్పు ఇచ్చి ఉండేవారు కాదని అన్నారు. జగన్ ప్రెస్ స్టేషన్ లో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం ఫైనాన్సెస్ మీద చాలా డీటెయిల్డ్గా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ విధానాల మీద, ఆ దోపిడీ విధానాల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చింది, అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, అప్పులు ఏ విధంగా పెరిగాయి, అదేవిధంగా అప్పులు పెరిగినా ఆదాయం పెరిగినా కొన్ని చోట్ల అభివృద్ధి లేదనే దాని మీద చాలా స్పష్టంగా శ్వేతపత్రం ఇచ్చారు. ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే, కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని. ఈ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు, మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ, జగన్లో కానీ, జగన్ అనుచరుల్లో కానీ. ఆ విధంగా శ్వేతపత్రాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది, కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది. కౌన్సిల్లో వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు సభ్యులు. అదేవిధంగా అసెంబ్లీలో 11 మంది సభ్యులు ఉన్నారు, జగన్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే, డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు, రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, చేసినటువంటి అకృత్యాలు, చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం. అందుచేతని డీటెయిల్స్గా పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం
వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి వస్తుంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. ఇదొకవైపు. రెండవది సాక్షి పేపరు. ఎంచేతంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడినవి కానీ పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు. అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ, మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు. అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్. అంచేత ఇక్కడ సాక్షి పేపరు ఓకే, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు, వాళ్ళ అనలైజ్ చేసి. కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అసెంబ్లీలో విడుదల చేసింది శ్వేతపత్రమా లేక సాకుపత్రమా అని సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సూపర్ 6 డకౌట్ అయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వైట్ పేపర్ డాక్యుమెంటు బాగా దాదాపు 30 చిల్లర పేజీలు ఉంది డాక్యుమెంటు, పీపీటీ రూపంలో. అది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇందులో ఈ వైట్ పేపర్ అనేది ఎవరైనా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో. అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం అంటే వైట్ పేపరు. ఇదేందండి, వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు, స్ట్రెయిట్ అవే 30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరుగార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్.
అసలు సూపర్ 6 అని చెప్పి మీ సూపర్ 6 మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే ఒకవైపు ఏమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్యకాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ 6 ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డక్అవుట్ అయినట్లుంది. సూపర్ 6 కాస్త డక్అవుట్. అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా, మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అబ్రహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాలిటీషియన్స్ దిస్ వరల్డ్ హెస్ సీన్. ఆయన ఏమన్నారు, ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. స్ట్రైట్ అవే 30వ పేజీకి పోతే ఏమంటున్నారు మీరు 30వ పేజీలో? ఇంచుమించు అంటే 1,000 కోట్లు ఇటు అటులో మాట్లాడాలంటే 2,50,000 కోట్లు, 1,000 కోట్లు ఇటు అటు అనుకోండి, 2,50,000 కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు. ఏం పరిపాలన అదేది? సహజమైన మామూలు పరిపాలన అంటే మీ స్కీములు ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు, పెన్షన్లు, అప్పు కట్టడము, వెల్ఫేర్ పెన్షన్సు, విద్యుత్తుకు సంబంధించిన సబ్సిడీ, పీడిఎస్ మన రైస్కు సంబంధించిన సబ్సిడీ, మినిమం ఆరోగ్యశ్రీ, డయటు, ఎండిఎం, అంగన్వాడీ, సెంట్రలీ అసిస్టెడ్ స్టేట్ ప్లాను, ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే. అయితే 2,40,000 కోట్లు మీకు ఆదాయం ఉంది. 10,000 కోట్లు అసలు ఈ మామూలు కేవలం జీతాలు, భత్యాలు, అప్పు అండ్ మన వెల్ఫేర్ పెన్షన్స్కు సంబంధించిన పరిపాలనకే 10,000 కోట్ల అప్పు ఉంది, తక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? అయ్యా, నువ్వు చాలా మేధావివని కదా నిన్ను ఎన్నుకునేది, నీకు అపారమైన అనుభవం ఉందని కదా నిన్ను ఎన్నుకునేది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న వేస్తే, ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం. ఇంకేందండి పార్ట్నర్షిప్? ప్రజలు చేసే పని చేసేసినారు, ఇక మీది బాధ్యత. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసి ట్రాన్స్కో జేఎండీగా బదిలీపై వెళుతున్న చేకూరి కీర్తి వీడ్కోల సభ శనివారం ఘనంగా జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థలోని కౌన్సిల్ సమావేశ మందిరం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో పాటు పలువురు అధికారులు పాల్గొని నగరాభివృద్ధి కోసం చేకూరి కీర్తి చేసిన కృషిపై ప్రశంసల వర్షం కురిపించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం ఎస్పీ సతీష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గుంటూరు నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి రేసింగ్ నియంత్రణ చేయాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. వినతి పత్రంపై సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎస్పీ భరోసా ఇచ్చినట్లు మాధవి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తగా అపాయింట్ అయిన ఎస్పీ గారిని సతీష్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఆయనకి గుంటూరుకి వెల్కమ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకేసారి గుంటూరులో ఎన్నో రకాలైన లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగా ఎదుర్కోవడం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఈరోజు సార్ ముందు పెట్టడం జరిగింది.
గంజాయి బాగా విపరీతంగా మనకి గుంటూరు వెస్ట్లో సరఫరా అవుతూ ఉంది. వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్లో ఉన్నాయి అని ఒక కంప్లీట్ మ్యాటర్ని మొత్తం టైప్ చేసి వార్డ్ వైజ్గా ఈరోజు ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ పాయింట్స్లో దొరుకుతుందో కంప్లీట్ వార్డ్ వైజ్గా లిస్ట్ అవుట్ చేసి సార్కి ఇవ్వడం జరిగింది. అలాగే బాగా రిమోట్ ఏరియాస్లో, ఐసోలేటెడ్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి, గుంటూరు మొత్తం అండర్ సర్వేలెన్స్ ఉండాలి అని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఏ ఏరియాలో ఎన్నెన్ని నీడ్ ఉన్నాయో కూడా మేము కంప్లీట్గా చాలా లిస్ట్ అవుట్ చేసి సార్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రెండు ప్రధాన అంశాలు అయితే, మరొకటి ట్రాఫిక్ సమస్యలు. ఇప్పటికే అంటే 3 నుంచి 4 కంటే ఎక్కువ కూడలు లేని గుంటూరు వెస్ట్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా సార్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సమస్యల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సండే వస్తే సండే మార్కెట్ అరండాలపేట దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనందరికీ తెలుసు. వాటి మీద సండే డ్రైవ్స్ లాగా లేదంటే వీక్లీ డ్రైవ్స్ లాగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఇవి కాకుండా మనకి సాయంత్రం అయితే బైక్ రేసులు, బర్త్డే పార్టీలు రోడ్ల మీద జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల్ని గురి చేస్తూ ఉన్న కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా 3 నెలల క్రితమే ఒక యువతి ఇలాగే బైక్ రేస్ బాధితురాలు ఆవిడ పడిపోయి చనిపోవడం జరిగింది. వీటన్నిటిని, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సిబ్బంది కొరతతో కొంచెం వీటన్నిటికీ ఆలస్యమైంది అని చెప్పి మాకు సతీష్ గారు చెప్పడం జరిగింది. వీటన్నిటి పరిష్కారం ఆయన సత్వరమే చేపడతాను. ఆగస్టు 15 లోపు కంప్లీట్గా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వచ్చి ఈ సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి ఆయన ఈ లా అండ్ ఆర్డర్ సమస్యని, గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఖచ్చితంగా దృష్టి పెట్టి సాల్వ్ చేస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మాకు సహకరిస్తారన్నారు. మేము కూడా పోలీసు వారికి పొలిటికల్గా ఏ వంతు సహకారం అందించాలో అది మేము అందిస్తామని కూడా వారికి చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అది మీడియా పూర్వకంగా ప్రజలందరికీ కూడా తెలియపరచాలి అని చెప్పి కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈట్ స్ట్రీట్స్, అది మిడ్ నైట్ ఫుడ్ కోర్ట్స్ అని చెప్పి ఒకటి ఉండిందండి గుంటూరులో. మేము కూడా దాన్ని మరొకసారి తీసుకొస్తే బాగుంటుంది. నైట్ టైం వర్కర్స్ ఉన్నారు, లేదంటే దాని ఔత్సాహికులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దాని మీద ఒక పాయింట్ దృష్టి పెట్టి అది క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటో దాని మీద కాస్త పూర్తి దర్యాప్తు చేసి నిజంగానే ప్రజలందరూ కోరుకునే విధం అయితే, దానివల్ల ఏ రకమైన ఇబ్బందులు ట్రాఫిక్ పరంగా కానివ్వండి, లేదంటే సోషల్ డిస్టర్బెన్స్ అనేది లేని పరిస్థితి కనుక ఉంటే, అది ప్రజల కోరిక మేరకు దాని మీద దృష్టి పెట్టి అది మళ్ళీ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. ట్రాఫిక్ సమస్య అని చెప్పేసి అంటున్నారు. మీ ఆఫీస్ పక్కనే ఫోనిక్స్ మాల్ ఉంది, అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అంటే బళ్ళు రోడ్డు మీద ఒక ఫేనిక్స్ మాల్ కాదండి, యాక్చువల్గా యావత్ గుంటూరు మొత్తం కూడా చాలా నేరో రోడ్స్ అయిపోవడం వల్ల ఎప్పుడో సిటీ ఎక్స్పాన్షన్ అవుతూ ఉన్న క్రమంలో ప్రజలు ఎక్కువ అవుతూ ఉన్నారు, కానీ రోడ్స్ ఇవన్నీ ఎక్స్పాండ్ అయ్యే పరిస్థితి లేక ట్రాఫిక్ జామర్స్, అంటే పార్కింగ్ ఏరియాస్ మేజర్గా ప్రాబ్లం అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది. దాని మీద కూడా దృష్టి పెట్టి సెల్లార్లో కూడా నిండిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి వాటి మీద కూడా ఒక మంచి పరిష్కార దిశగా మేము ప్రయత్నిస్తామని చెప్తాను. థ్యాంక్ యూ. శాలిని డెవలపర్స్ నిర్వాహకులు లక్కాకుల థామస్ నాయుడు జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎం సేవా ఫౌండేషన్ సభ్యులతో పాటు థామస్ నాయుడు మిత్ర మండలి సభ్యులు నగరంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ఆటో నగర్లోని తలసేమియా నీడ్స్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. Happy birthday to you. May the good God bless you. May the good God bless you. Okay, touching it.
గిఫ్ట్ చూసుకుంటారు. ఇచ్చేది ఆల్ ద బెస్ట్. చదువుకోండి. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చెప్పినందుకు చాలా ముందుగా వారికి కృతజ్ఞతలు, దేవుడి యొక్క ఆశీస్సులు వారిని కోరుకుంటూ ఉన్నాను. మరి థామస్ నాయుడు గారు అయితే దాదాపు సహాయ చేయడంలో ముందుంటారు. సహాయత ట్రస్ట్ ద్వారా దాదాపుగా గుంటూరు గ్రామంలో ప్రతి నెల బాగా వృద్ధులకి, పేదవారికి పెన్షన్ బియ్యం ఇచ్చే కార్యక్రమం, సరికొన్న 30 ఎకరాల పొలాన్ని కూడా దాని నుంచి ఒక గింజ కూడా కనిపించుకోకుండా 30 ఎకరాలు వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి ఖర్చు పెడుతూ గత 30 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. అలాగే పేద విద్యార్థుల్ని ఎంతోమంది చదువుకోవడానికి సమాజంలో చాలామంది డబ్బులు సంపాదిస్తారు. కానీ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజంలో ఉన్నటువంటి పేదలకి, మరి వ్యవస్థలో లేని వారికి ఖర్చు పెట్టడం అనేది అది యొక్క మనసు బట్టే ఉంటుంది, ఆశను బట్టి కాదు. అటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మన థామస్ నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజంలో చాలా వరకు కొంత ఇబ్బంది తగ్గుతుందని చెప్పేసి ఈరోజు కూడా ఈ సొసైటీ, నీట్ సొసైటీ వారు మరి నేను చెప్తామంటే ఏంటంటే చాలా చాలా గొప్పగా ఉన్నారు. 90 మంది పిల్లలకి ప్రతి 15 రోజులకి నెలకి రక్తదానం ఇవ్వడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే డబ్బులున్నా కూడా రక్తం తయారు చేసి కొట్టుకునేది కాదు. ఎవరొకళ్ళు బ్లడ్ ఇస్తే కానీ వారి జీవితం ఎక్కువ కొనసాగించకూడదు. మరి అటువంటి కార్యక్రమం చేసినందుకు నీడ్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. నా పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న షఫీ అండ్ బృందం మరియు థాలసీమియా డే కేర్ సెంటర్ వారి బృందానికి మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ, మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడో విన్నాం మనం పాట. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది తెలిసేది ఎంతమందికి. కాబట్టి మరి ఇటువంటి జబ్బు రావటం చాలా దురదృష్టకరం. అటువంటి జబ్బు వచ్చిన వారికి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించకపోతే వారిలో బ్లడ్ తిన్న ఫుడ్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి అది ఎవరో ఒక డొనేషన్ ఇచ్చి 15 రోజులకు ఒకసారి ఎక్కించకపోతే వాళ్ళ జీవితం ముగిసే ప్రమాదం ఉంది. అట్లా బ్లడ్ 15 రోజులకు ఒకసారి ఎక్కించినా కూడా 25 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతికే ఛాన్స్ లేదని సార్ వాళ్ళు చెప్తున్నారు. చాలా బాధాకరమైన విషయం ఇటువంటి జబ్బులు. సో ఇటువంటి వాటి గురించి ఆలోచించి మరి ఒక బ్లడ్ డొనేషన్ కేర్ సెంటర్ పెట్టి నడుపుతూ వాళ్ళు ఎంతో సేవ చేస్తుంటే మనం చేయాల్సింది ఏమీ లేదు. యాక్చువల్గా ఇక్కడ ఉండేది వాటర్ ఉండేది. యాక్చువల్గా ప్రతి మనిషి బ్లడ్ రక్తదానం చేస్తే తెలియని విషయం ఏంటంటే 3 monthsకి ఒకసారి రక్తదానం చేస్తే చాలా హెల్దీగా ఉంటారు. కొత్త రక్తం పుడుతుంది. పుట్టే శక్తి మన బాడీలో దేవుడు ఇచ్చాడు. కాబట్టి రక్తం
కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. పైపెచ్చు మనం చేసిన రక్తదానం ఇంకొకటి ప్రాణాన్ని కాపాడు. కాబట్టి వయసులో ఉన్న పిల్లలు, కుర్రవాళ్ళు సొసైటీ పట్ల బాధ్యతగా వ్యవహరించి దీనివల్ల నష్టం ఏమీ లేదు కాబట్టి రక్తదానం చేసినందువల్ల ప్రత్యేకమైన ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. మనం తినే ఫుడ్డే మనకు కావాల్సిన రక్తాన్ని తయారు చేసుకుంటుంది. 3 నెలలని మ్యాక్సిమం చెప్పారు. అవసరమైనప్పుడు 2 నెలలకి, నెల 15 రోజులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏమి కాదు. కాకపోతే 3 నెలలు యాజ్ ఏ మెడికల్ కేర్గా 3 నెలలకు ఒకసారి రక్తదానం రెగ్యులర్గా చేయొచ్చు. 3 నెలలకు ఒకసారి అని చెప్తుంటారు. సేఫ్టీ. రక్తదానం చేయటం, మనం చనిపోయిన తర్వాత మన బాడీ పార్ట్స్, కళ్ళు కానీ, కిడ్నీలు కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ ఇటువంటి డొనేట్ చేయటం తీసుకుపోయి మట్టిలో పూడ్చిపెట్టే కన్నా కూడా, మంటల్లో తగలబెట్టే కన్నా కూడా ఇంకొకరికి ఉపయోగపడింది అనుకున్నప్పుడు, మనం బ్రతికున్నప్పుడు ఆ బాడీలో పార్ట్స్ డొనేషను, నేత్రదానం ఇటువంటి అన్నీ కూడా మనం నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచించి మానవతా దృక్పథం చేయాల్సిన పనులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు శ్వేతపత్రాలతో జగన్ కి భయం పట్టుకుంది. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల విమర్శలు. అసెంబ్లీ సాక్షిగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఘనంగా చేకూరి కీర్తి వీడ్కోల సభ. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.